ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయడం, ఇంకా వాకింగ్ చదవడం, నైట్ ప్రార్థన చేయడం ఇంకా డైలీ రొటీన్లా అయిపోయేది అనమాట. ఇంకెప్పుడన్నా వాకింగ్ చదవకుండా బయటకు వచ్చేసేస్తే ఇంకా కొట్టి మరీ తీసుకెళ్ళి మరీ వాకింగ్ చదివించేవాళ్ళు. సో అంతలా ఇంకా ఎక్కువ దేవుని పరిచయం చేసి చిన్నప్పటి నుంచే బాగా ఎక్కువ పెంచారు. సో అయినా పెరిగే కొద్దికి ఇంకా నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి, ఇంకా ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నేనైతే ఒకవైపు ఇంకా ఎర్లీ మార్నింగ్ బైబిల్ చదవడం, ఇంకా ప్రేయర్ చేయడం ఎలా అయితే నాకు డైలీ రొటీన్లో అయిపోయిందో, ఇంకా ఇంకా అదే రీతిగా ఇంకా ఇటు లోకంలో కూడా ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా సర్కిల్ ఇంకా అలా ఇంకా నేను లోకంలో ఇంకా అలా వెళ్తూ ఇంకా దేవుని పక్కన ఇలా ఇంకా రెండు అలా వెళ్తూ ఉండేది నా లైఫ్లో. సో నేనైతే ఇంకా ఎప్పుడు ఆ చర్చ్ స్కిప్ చేయడం కానీ ఇలా అయితే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు. ఇంకా అలాగే లోకంలో ఇంకా మూవీస్కి వెళ్ళడం, ఇంకా ఇంకా షికార్లు ఇంకా అవన్నీ ఇంకా అలా ఇంకా లోకంలో కూడా ఉండేవాడిని. సో నేను ఫస్ట్ టైం నా మిరాకిల్ వచ్చేసేసి నా ఇంటర్మీడియట్లో చూశాను. నా ఇంటర్మీడియట్లో ఏంటంటే అప్పటిదాకా నేను డే స్కాలర్, ఇంకా ఇంటర్మీడియట్ అంటే ఇంకా సడన్గా హాస్టల్, ఇంకా అంతా నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి అరే ఏంటి ఇంత డిఫికల్ట్, ఎలా నేను ఇప్పుడు ఎలా సర్వే అవ్వాలి అని చెప్పేసి నేను చాలా భయపడిపోయాను స్టార్టింగ్లో. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన బైబిల్ మా అమ్మ వాళ్ళు చెప్పించి ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా ఇది చదవడం కొంచెం అదొక ఇది చదవగానే ఇంకా ఆటోమేటిక్గా కొంచెం ధైర్యం వచ్చేది అనమాట. సో ఓకే ఇంకా దేవుడు ఉన్నాడు, ఏం కాదు నేను సర్వే అవ్వగలని చెప్పేసి ఇంకా ఇంకా కొంచెం ఆసక్తి ఇంకా చదవడం స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువగా చదివేవాడిని అనమాట. సో అలా ఇంటర్మీడియట్లో ఇంకా డైలీ చదివేవాడిని. ఇంకా ఎగ్జామ్ ఉన్నా ఏమున్నా సరే బైబిల్ అయితే ఎప్పుడు స్కిప్ చేసేవాను కాదు. ఒకరోజు మా రూమ్మేట్లో మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు అనమాట, అరే ఎందుకు నువ్వు డైలీ చదువుతావు బైబిల్, ఎగ్జామ్ ఉన్నా సరే ఎందుకు స్కిప్ చేయమన్నాడు. సో నాకు అప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కదా. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది, ఇంకా అదొక రొటీన్లా ఇంటికి చదువుతాను అలా అని చెప్పి చెప్పాను. సో తర్వాత ఇంకా నాకు ఫస్ట్ జేఈఈ మెయిన్స్ రిజల్ట్ అనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది నాకు జేఈఈ మెయిన్స్లో రిజల్ట్. నేను అసలు అంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైంలో ఏంటంటే నాకు రిజల్ట్ వచ్చినప్పుడు నాకు అసలు ఎలా వచ్చింది, నాకు అసలు నేను అదొక ఆశ్చర్యంలో ఉన్నాను అనమాట. సో అప్పుడు మా రూమ్మేట్ నాకు ఫోన్ చేసి తను ముస్లిం అనమాట, కానీ నన్ను క్వశ్చన్ అడిగింది, అరే ఎందుకు నువ్వు డైలీ బైబిల్ చదువుతావు. తను ఆ టైంలో నాకు ఫోన్ చేసి ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు డైలీ బైబిల్ చదువుతావో, ఇప్పుడు నీ రిజల్ట్ చూస్తేనే నాకు తెలుస్తుంది నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు అని చెప్పేసి అన్నాడు. సో ఆ టైంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 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 దేవుళ్ళకి వెళ్ళాలి, ఇంకా నేను అసలు ఇంకా దేవుడు నాకు ఇంత గొప్ప మేలు చేశాడు, సో ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా అడ్వాన్స్ కూడా క్లియర్ చేసి నేను ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఐటీలో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్లో కూడా స్ట్రగుల్ అనమాట. అంటే ఎక్కడ చర్చికి వెళ్ళాలి, ఎక్కడ తెలుగు చర్చ్ ఉంటుందా లేదా, ఇంకా అంతా కన్ఫ్యూజన్ ఉండేది స్టార్టింగ్లో. అక్కడున్న ఈవెన్ క్యాథలిక్ చర్చ్ కూడా నేను వెళ్ళాను. ఇంకా ఏదైనా చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్న అదొకటైతే ఉంది. సో అయినా సరే నేనైతే ఇంకా లోకంలోనే ఉన్నాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ తిరగడం కానీ, ఇంకా మూవీస్ చూడడం కానీ, ఇంకా ఏదైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో అలా నేను ఇంకా అటు సైడే ఉన్నాను అనమాట. ఇంకా నేను దేవుళ్ళు పూర్తిగా రాలేదు. ఇంకా అలా బీటెక్ స్టార్టింగ్లో ఎలా అంటే నన్ను ఎవరు నన్ను బాగా లోకేషన్ పక్కన పెడితే పెద్ద డిఫరెన్సెస్ ఏముండే కాదనమాట. సో మా ఫ్రెండ్ కూడా అన్నాడు ఒకసారి ఏంటంటే, అరే నువ్వు క్రిస్టియన్ నిన్ను చూస్తే నాకు అసలు ఎప్పుడు అనిపించదురా అన్నాడు. సో నాకు అప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. సో తర్వాత నేను డానియల్ అన్న నాకు ఇక్కడ చర్చి పరిచయం చేశాను అనమాట. సో డానియల్ అన్న ఇంకా యూలో జాయిన్ చేయించడం కానీ, ఇక్కడికి తీసుకురావడం కానీ, సో నాకు ఏంటంటే స్టార్టింగ్ వచ్చి ఇబ్బందిగా అనిపించింది అనమాట రావడం కానీ. సో ఓకే చర్చ్ అయితే నాకు చాలా బాగుండేది, ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఎన్విరాన్మెంటల్ వచ్చేది ఇక్కడ రావడం వల్ల. సో ఇంకా చర్చ్కి అయితే నేనైతే ఇంకా కంటిన్యూస్గా వస్తానన్నా, నేను మిగతా వాటికి అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేను, నువ్వు నన్ను ఎక్కువ పిలవమాక అని చెప్పేసి నేను అన్నతో చెప్పేవాడు అనమాట. అన్న అయినా ఇంకా ఎంతమంది ఉన్నా సరే నన్నే ఎక్కువ ఫోర్స్ చేశాడు అనమాట. లేదు రా నాకైతే ఒకసారి అయితే అసలు ఎందుకన్నా నన్ను ఇంత నేను వద్దన్నా సరే ఇన్నిసార్లు ఫోర్స్ చేస్తాను, నాకు అసలు ఇష్టం లేదన్నా, నాకు రావాలని లేదన్నా, నేను చర్చికి అయితే వస్తాను, మిగతా వాటికి నేను నీటికి రావాలన్నా అని చెప్పి నేను స్ట్రిక్ట్గా చెప్పాను ఒకసారి. సో అన్న అయినా సరే పిలుస్తూ ఉంది అనమాట. సో నాకు అనిపించింది నేను ఇలా ఉన్నా, నేను ఇంత వేర్ చేసి ఇంత అనిపిస్తున్నా, నేను అసలు నేనైతే అప్పుడు అనుకున్నా ఇంకా సరే పక్కా దీనికి అన్నిటికీ అటెండ్ అవుదాం అంతే ఉన్నట్టు ఉన్నాం మళ్ళీ. ఎందుకంటే నాకేం భయం అంటే మా ఫ్రెండ్స్ అంటే అప్పుడు దాకా మా ఫ్రెండ్స్తో సడన్గా ఇలా మారిపోతే వాళ్ళు మాక్ చేస్తారన్న భయం, ఇంకా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారన్న భయం, టెన్షన్ అలా ఉండేదన్నమాట. సో ఆ తర్వాత నా బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి
డానియల్ అన్న వెళ్ళిపోయాడు అనమాట. సో నాకు అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అరే నేను ఒక్కనే ఉన్నా, నేను డానియల్ అన్న కలిసి ఉన్నా అన్ని చోట్లకి. ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయాను, నేను ఎలా చర్చికి వెళ్తాను? నేను ఇలా ఉంటే చర్చికి వెళ్తే సో దేవుని నామానికి అవమానం తప్ప ఇంకా ఏముంటుంది? నేను అసలు ఇలా ఉండకూడదు, నేను మారాలి, నేను చేంజ్ అవ్వాలి. సో ఓకే, ఆ చేంజ్ అవుదాం, ఆ సడన్గా చేంజ్ అంటే కష్టంలే, కొంచెం కొంచెం చేంజ్ అవుదాం. డైలీ ఏదైతే మూవీస్ చూస్తానో ఏదైతే కొంచెం కొంచెం మానేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నేను ఒక ప్రేయర్ చేసుకున్నాను. ఏంటంటే, దేవా నేనైతే నేను చూడాలనుకుంటున్నాను, నేనైతే చర్చ్ అయితే ఒక్కరోజు కూడా మాందాం అనుకోవట్లేదు, నన్ను నువ్వే నడిపించు, ప్రతి దాంట్లో నేను ఇంకా తెలుసుకున్నట్టు చేయని చెప్పేసి నేను దేవుని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నా బీటెక్ సెకండ్ ఇయర్లో. సో అప్పుడు నేను చేసిన బెస్ట్ డెసిషన్ ఏంటంటే, ఇలా ఇలా వెళ్ళేవాడిని, జస్ట్ ఇలా దేవుని వైపు ఇలా తిరిగాను అనమాట, అంతే. ఏం ఎక్కువ ఏం చేయలేదు. జస్ట్ ఏదైతే నన్ను దేవునికి దూరం పెడుతున్నాయో వాటిని నేను వదిలేసాను అనమాట. ఏదైతే మూవీస్, ఏదైతే మా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడటం, ఏదైతే ప్రతిదీ నేను అలా కొంచెం 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 దేవుడే ఇంకా చెప్పాలంటే దేవుడే నాకు సహాయం చేశాడు అనమాట. నేను ఒక్క అడుగు ఆయన మార్గంలో వేసాను, ఆయన నాకు 100 అడుగులు ముందు వేసి నన్ను నడిపించాడు అనమాట టైంలో. సో నా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను ఇంకా దేవునిలో ప్రతిరోజు అదొక తెలియని ఆనందం. నేను అప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే, అరే ఇంత ఆనందాన్ని నేను ఎలా మిస్ అయిపోయాను. సో ఇన్నాళ్ళు మూవీస్ చూసాను, అది తిరిగాను ఇటు తిరిగి నాకు ఎలా ఇంత ఫీలింగ్ అసలు ఎలా ఉంటుంది, అసలు ఇంత బాగుంటుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ టైంలో. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసాను. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కానీ నాతో పాటు తిరిగిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడం, అరే ఇలా చేంజ్ అవ్వాలి, దీంట్లో ఇంకా చాలా ఆనందం ఉంటుంది, దేవుని తెలుసుకోవాలన్నా ఇది ఆ మోటివ్ ఇంకా ఆటోమేటిక్గా నాలో వచ్చిందనమాట. సో ఇంకా అదే టైంలో ఇంకా దేవుళ్ళు ఎదగడం కానీ, ఇంకా ప్రతి దాంట్లో విశ్వాసంలో బలపడడం కానీ, సో ఇంకా చర్చికి రావడం అన్నీ ఇంకా ఆటోమేటిక్ ఇంకా జరుగుతూ ఉండేది అనమాట. సో నేను చెప్పాలనుకున్న మెయిన్ మెసేజ్ జరుగుతున్న ఒక పార్ట్ ఏంటంటే, మేము అప్పుడు ఆ టైంలో బండి మీద వచ్చామన్నమాట, మాకు అప్పుడు బైక్ ఉండేది. సో అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఫుల్ రైనీ సీజన్ అనమాట. సో మా దగ్గర రెయిన్ కోట్ కూడా లేదు ఆ టైంలో. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేకుండా ఫుల్ ఇంకా రైన్ పడతానే ఉండేది. నేను అనుకునేవాడిని, అరే ఇంకా చర్చికి ఆగిపోలేమో అన్న థాట్ లోపల నుంచి ఒకటి వస్తుంది. ఆ టైంలో నాకు ఆ థాట్ వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, సో ఎందుకు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నేను చర్చికి వెళ్ళకూడదు, నాకైతే చర్చి మారడం ఇష్టం లేదు, నేనైతే పక్కా చర్చికి వెళ్ళాలి, ఈవెన్ థర్డ్స్ అయినా నేను చర్చికి అయితే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ టైంలో నేను ప్రేయర్ చేస్తున్నాను అనమాట. సో దేవా, నువ్వు మోషే ప్రార్థించగా ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చావు, నా కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, కాసేపు ఆ వర్షాన్ని ఆపు, నేను ఏదో చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి బాగా ఎక్కువ విశ్వాసంతో ఎక్కువ ప్రార్థన చేశాను అనమాట టైంలో. ఆ టైంలో ప్రార్థన చేసి అలా వచ్చేవాడిని నడుచుకుంటా ఒక 2-3 స్టెప్స్ ఇంకా ముందుకు వెళ్తే తడిసిపోతాను అన్న టైంకి ఇట్లా రాగానే వర్షం అలా ఆగిపోయేది అనమాట. సో నేను అలా చూసి ఏదో ఊరికే ఫ్లూక్లో జరుగుంటాను అని చెప్పేసి అనుకున్నాను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింగానే ఇక్కడ ఆ స్టెప్స్ దగ్గర 2-3 స్టెప్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. నా దగ్గర రెయిన్ కోట్ లేదు, గొడుగు కూడా లేదు, నేను ఒక్కసారి కూడా నేను తడవలేదు అనమాట. సో అప్పటి నుంచి నేను అనుకున్న ఒక 2-3 టైమ్స్ అలాగే జరిగింది సేమ్. సో ఏదో ఫ్లూక్లో జరుగుంటుంది, మరీ వర్షం ఆపి అంత ప్రార్థన నా దగ్గర ఏడు ఉంటుంది, అంత విశ్వాసం నా దగ్గర ఏడు ఉంటుంది అని నేను అనుకున్నాను. సో నిజంగా నేను ఒకసారి కూడా నేను తడిసి అయితే చర్చికి రాలేదు. ప్రతిసారి నేను అలా వర్షం పడిన ప్రతిసారి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రైన్ కోట్ లేకపోయినా, నా దగ్గర గొడుగు లేకపోయినా, నేనైతే వర్షం పడుతుందని అయితే నేను ఎప్పుడు చర్చి మానలేదు. అండ్ ఈవెన్ 2:30కి నాకు ఏదైనా ఎగ్జామ్స్ కానీ ఏమైనా ప్రెజెంటేషన్స్ కానీ ఉన్నా సరే నేనైతే చర్చ్ ఎప్పుడైతే మానలేదు. ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా మ్యాక్సిమం అటెండ్ అయ్యేవాడిని. సో అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నది మా జూనియర్స్కి అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చిన స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. నేనైతే బండి మీద వెళ్ళిపోయాను. వాళ్ళకి ఏంటంటే చర్చికి రావడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి ఈవెన్ 5:30 అవుతుంది అక్కడ మా క్యాంపస్ వెళ్ళడానికి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి. మెస్ ఉండదు, ఏముండదు. సో నైట్ తినాలి ఇంకా వాళ్ళు ఇంకా. సో నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. సో నేను అసలు వీళ్ళు ఇంత స్ట్రగుల్ అయ్యి చర్చకి వస్తున్నారు, సో ఎలా అయినా దేవుడు ఇచ్చేయాలని చెప్పేసి అప్పటి నుంచి బాగా కొంచెం ఎక్కువ ప్రేయర్ చేస్తాను అన్నమాట వీళ్ళ గురించే. దేవా, నీ కోసమే కదా వీళ్ళు వచ్చేది, కొంచెం నువ్వు సహాయం చేయని చెప్పేసి ఎక్కువ ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు ఆ భూషణ్ అన్న బ్రదర్స్ అందరూ కలిసి అప్పుడు మాకు ఫుడ్ ఇవ్వడం కానీ, ఇక్కడ ప్రిపేర్ చేయడం కానీ అంతా అది కూడా ఒక మిరాకిల్ లాగా అయిపోయింది అనమాట. సో ప్రతి దాంట్లోనూ దేవుడు అలా నడిపిస్తూ వచ్చాడు అనమాట మా ప్రతి సిచ్యువేషన్లోనూ. సో అలా నేను దేవునిలో ఇంకా డే బై డే ఇంక్రిమెంట్ అవుతూ ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్పడం అన్నింటిలో ఇంకా అలా వెళ్తున్న స్టేజ్లో
నా లాస్ట్ సెమ్ వచ్చేపాటికి నేను ఒక డిఫికల్టీని ఫేస్ చేశాను అనమాట. ఎలా అంటే అంత బాగానే ఉంది, అంత బాగానే జరుగుతుంది అన్న టైంకి ఏంటంటే ప్లేస్మెంట్స్ టైం అనమాట. సో నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ ప్లేస్ అయిపోతున్నారు. సో నాకేమో ఏం ప్లేస్మెంట్ రావట్లేదు. ఈవెన్ నేనైతే షార్ట్ లిస్ట్ కూడా దేంట్లో అవ్వట్లేదు. నా సీజీపీఐ చూసుకున్నా చాలా తక్కువ ఉంది. నాకు చాలా బాధ వేసింది ఆ టైంలో. ఏంటి నేను అసలు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. సో అయినా సరే నేనైతే దేవుని ఎక్కడ విడిచిపెట్టలా, ఇంకా ఎదుగుతూనే ఉన్నా. ఆయన ఇంకా ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నా. సో ఒక్క టైం నాకు లాస్ట్ సెమ్ రిజల్ట్ వచ్చినప్పుడు అయితే నేను చాలా అంటే చాలా డౌన్ అయిపోయాను. ఈవెన్ నా సీజీపీఐ చూసుకున్నా ఎక్కువ లేదు. ఈవెన్ నా ప్లేస్మెంట్స్ ఈవెన్ నేను షార్ట్ లిస్ట్ కూడా అవ్వట్లేదు. సో ఏంటి నేను ఇలా అసలు ఏ వేలో వెళ్ళాలి నాకేం అర్థం కాలేదు. ఒక 2 days నాకైతే ఏం మాటలు రాలేదు. దేవా ఎందుకు ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నాకు అనుగ్రహించు, నేనేం చేయాలి అసలు ఈ టైంలో, నాకు ఏంటి ఏం అర్థం కావట్లేదు. 2 days నేను అలా డౌన్ అయ్యాను. అలా డౌన్ అయిన తర్వాత నేను ఒక సెమీ క్రిస్మస్కి అటెండ్ అయ్యాను. ఒక సెమీ క్రిస్మస్లో పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటంటే యోబు గురించి చెప్పారనమాట. సో నేను అసలు ముందు నుంచే ఉంది నాకు మైండ్లో, నేను ఇలా ఆలోచించడం తప్పు 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 తప్పు. సో అప్పుడు సడన్గా నాలో ఏదో ఒక స్పార్క్ లాగా లోపల నుంచి వచ్చి అసలు నేనేంటి, అసలు ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించడం ఏంటి, వీటి గురించి ఆలోచించబట్టే నాకు సీజీపీ లేకపోయినా పర్లేదు, నాకు ఈవెన్ ఏ ప్లేస్మెంట్ రాకపోయినా పర్లేదు, నేనైతే దేవుని అయితే విడిచిపెట్టను. సో ఇలాంటి సిచ్యువేషన్ నాకు రాకూడదు. అసలు నేను ఎప్పుడు దేవుణ్ణి అసలు ఒక్కసారి కూడా ఒక్క మూమెంట్లో కూడా నేను అసలు ఆయన తగ్గించడానికి వీల్లేదని చెప్పి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఆ టైంలో అయితే. సో అది నేను స్పిరిచువల్గా ఎదగడానికి పుష్ చేస్తుంది అనమాట ఆ డిఫికల్టీ. నేను అప్పుడు అనుకున్నా ఇంకా డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఎలాంటి టైంలో వస్తాయి, ఇంకా దేవుని ఇంకా మనం తెలుసుకోవడానికి వస్తాయని. సో ఈవెన్ నాకు అప్పటి నుంచి తర్వాత కూడా నాకు ఏమి రాకపోయినా నేనైతే దేవుని ఒకటే అడిగాను, సో దేవా నీ చిత్తం అయితేనే ప్లేస్మెంట్, లేకపోతే పర్లేదు, అయినా నేనైతే నిన్ను విడిచి అయితే ఉండలేను, నేను నీతోనే ఉంటా, మీ యొక్క పరిచర్య చేస్తానని చెప్పేసి బాగా బలంగా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. సో అదే టైంలో బజాజ్ కంపెనీ వచ్చిందనమాట మా క్యాంపస్కి. సో అది ఆ కంపెనీ మా క్యాంపస్కి రాగానే నేను ఒక నోట్ పెట్టుకున్నాను అనమాట. సో దేవా ఈ కంపెనీ నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించు, సో ఇది నీ చిత్తం కాకపోతే ఓకే పర్లేదు, నాకైతే ఆ టైంకి ధైర్యాన్ని దయచేయి, ఏదైనా నీ నామానికి మహిమ కలిగిన రీతిగా జరిగించని చెప్పి నేను ఒక ప్రార్థన చేసుకుని ఒక నోట్ రాసుకున్నాను అనమాట. నోట్ రాసుకుని ఫస్ట్ రౌండ్ జరిగే టైంకి నేను ఒకటి పెట్టుకున్నాను, దేవా ఇది నీ చిత్తం అయితే ఈ ఫస్ట్ రౌండ్ నేను క్లియర్ చేసి ఈ ప్లేస్మెంట్ ఇది నీ చిత్తం అయితే నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయడానికి సహాయం చేయి, లేకపోతే ఇది నీ చిత్తం కాకపోతే నన్ను ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ చేసి నాకు అసలు ఈ జాబే నాకు వద్దు, ఈ ఫస్ట్ రౌండ్లోనే నన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళీ నేను ఆ 5th రౌండ్ దాకా వెళ్ళి రాలేదన్న బాధ లేకపోతే నీ మీద ఏది క్వశ్చన్ చేయడానికి ఏమైతే వీల్లేదు, నన్ను ఫస్ట్ రౌండ్లోనే తీసుకొచ్చి నీ చిత్తం కాకపోతే నేను క్లియర్ చేస్తాను అనమాట. సో అదే రీతిగా నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను. సో ఇంకా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయగానే ఏదో తెలియని లోపల నుంచి ఇంకా ఆ పవర్ వచ్చేసింది అనమాట. ఇంకా లేదు, ఇంకా ఇది మందే, ఇంకా ఆ విశ్వాసం దేవుడు ఇంకా అనుగ్రహించాడు అనమాట. సో సెకండ్ రౌండ్ నేను అలా క్లియర్ చేశాను. సో థర్డ్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ అనమాట. సో హెచ్ఆర్ రౌండ్లో ఏంటంటే ల్యాప్టాప్లో నేను ఇంటర్వ్యూ ఇస్తుంటే సడన్గా షట్ డౌన్ అయిపోయింది ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ సడన్గా షట్ డౌన్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. సో నాకు ఏం చేయాలో అర్థం కాల, ఇంకా ఎందుకు ఇలా అయింది, ఇంకా మళ్ళీ నేను ఇంకా ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట. సో అప్పుడే అందరూ అంటాను ఇంకా అయిపోయింది, ఇంకా హెచ్ఆర్ రౌండ్లో ల్యాప్టాప్ షట్ డౌన్ అంటే ఇంకా కన్ఫర్మ్ తీసేస్తాను ఇంకా అనిపించింది. ఇంకా ఒకవేళ తీసేస్తాడేమో అనుకున్నా కానీ ఇంకా బయటకు అయితే లేదు, పక్కా ఇస్తాడు నా దేవుడు, ఇది కూడా నాకు ఒక పరీక్ష లాంటిదే. సో అక్కడ కూడా నేను విశ్వాసాన్ని అయితే ఎక్కడ విడిచిపెట్టలేదు అనమాట. సో నమ్మాను. ఈవెన్ ఆ రౌండ్లో కూడా నేను షార్ట్ లిస్ట్ అనమాట. ఈవెన్ నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయినా సరే నేను ఆ 4th రౌండ్కి షార్ట్ లిస్ట్ అనమాట. సో ఆ 4th రౌండ్ అయిపోయాక సో ఇక్కడ జరిగిందనమాట నాకు మెయిన్ మ్యారేజ్ వచ్చేసరికి. 4th రౌండ్ అయిపోయాక ఏంటంటే రిజల్ట్స్ ఇచ్చారనమాట. 4th రౌండ్ అయిపోయాక రిజల్ట్స్ ఇచ్చారు. 4th రౌండ్ అయిపోయాక రిజల్ట్స్ ఇచ్చిన దాంట్లో 4 members ఇచ్చారనమాట మెయిల్లో. ఆ 4 members నా పేరు లేదు. ఆ 4 members ఇంటర్వ్యూ చేస్తారు నా 5th రౌండ్కి. సో ఆ 4 members నా పేరు లేదు. సో నేను ఇంకా ఆలోచించాను, ఎందుకు ఇప్పుడు నా పేరు లేదు, ఇంకా ఏంటంటే నాకు ఇంకా నెక్స్ట్ హోప్ చేయడానికి కూడా నాకు ఎక్కడ ఏ ఆధారం లేదు, నిరీక్షణకి ఇక్కడ నాకేం ఆధారం లేదు, మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు ఆ 4 members షార్ట్ లిస్ట్ అని చెప్పేసి. సో నేను ఆ టైంలో అనుకున్నా, సో ఇక్కడ నాకు నిరీక్షణకు ఆధారం లేదు, సో ఇదే కదా నేను విశ్వసించాల్సిన సమయం, ఇక్కడే కదా నేను ఇంకా ఫెయిత్ని బిల్డ్ చేసుకోవాల్సిన సమయం ఇదే కదా అని చెప్పేసి నేను ఆ టైంలో ఆలోచించాను అనమాట. సరే ఓకే ఏమైందో ఏంటో మ్యామ్ నేను అడుగుదామని చెప్పేసి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి రూమ్ బయట కూర్చుని ఆలోచిస్తున్నాను. ఇంకా అయిపోయింది, ఇంకా ఇప్పుడు నేను అడిగి కూడా వేస్ట్ ఏమన్నా థాట్స్ వస్తున్నాయి. సో నేను ఆ టైంలో నేను నా నోట్లో రాసుకున్నాను అనమాట. సో నేను చదువుకుంటున్నాను.
సో దిస్ ఈజ్ ఫెయిత్ అని చెప్పి హెడ్డింగ్ రాసా. సో ఏం రాశానంటే ఆల్రెడీ డిక్లేర్డ్ బట్ స్టిల్ ఐఎమ్ హోపింగ్ టు గాడ్ దట్ హీ విల్ డూ ద మిరాకిల్ ఈవెన్ టు ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. He will open the door for me. He can do the things possible, even though it seems impossible. Lord, I believe you. I have faith in you. Lord, please, if it is your will, please let me get this placement. సో అక్కడ నాకు నిరీక్షణకు ఆధారం లేకపోయినా సరే నేను ఇది రాసుకుని ఆ దేవుని నమ్మి సరే ఓకే నేనైతే విశ్వాసంగానే ఉన్నా. ఇంకా నేనైతే ఆ టైంలో కూడా నేను ఎక్కడ కంగారు పడిపోయి ఇంకా అయిపోయింది సీన్ అయిపోయింది ఇది ఇక్కడ తీసుకొచ్చేది ఎలా తీసారన్న క్వశ్చన్ అయితే నాలో నుంచి ఎప్పుడు రానిలేదు. సో అలా నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ మ్యామ్తో నేను మాట్లాడినప్పుడు ఆ మ్యామ్ అన్నారు, సో వాళ్ళైతే 6 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు కానీ వాళ్ళకి కావాల్సింది 4 అంట, మీది 5th నెంబర్. సో వాళ్ళ 4లో ఏమైనా వాళ్ళకి నచ్చకపోతే మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి ఆ మ్యామ్ అయితే నాకు చెప్పారు. సో ఆ మ్యామ్ చెప్పింది ఇప్పుడు ఏమన్నారంటే ఇంకా ఇదైతే నేను పక్క అయితే చెప్పలేను, 10% ఛాన్స్ ఉంది నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సో నువ్వైతే హోప్స్ అలాంటివి పెట్టుకోమాక అన్నారు. సో నేను ఆ టైంలో ఏంటంటే ఇంకా నాకు ఇంకా ఆటోమేటిక్గా లోపల నుంచి హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. సో ఎందుకంటే నాకు ఈవెన్ 1% ఛాన్స్ ఉన్నా సరే నా దేవుడు నాకు మార్చేస్తాడు, నా కథని ఇలా మార్చేస్తాడు. ఈవెన్ మీరు 10% ఛాన్స్ అన్నారు, సో ఆటోమేటిక్గా ఈ ప్లేస్మెంట్ నాది అని చెప్పి నేను బాగా బలంగా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను ఆ టైం నుంచే ఏంటంటే ఇంకా నాకేంటంటే ఇంకా ఆ టైంలో ఇంకా బాగా కొంచెం ఇంకా దేవుని ఇంకా ఎదిగి వెళ్ళాలి. సో ప్లేస్మెంట్ నాకు ఇంకా వచ్చేస్తుంది. సో నేను ఇంకా దేవుని ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి నేను అప్పుడు దాకా బైబిల్ ఒక సైడ్ చదివాన్ని. సో నాకు ప్లేస్మెంట్ వస్తే ఇంకా 1 పేజ్ చదవాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. సో డైలీ 2 hours ప్రేయర్ చేసుకోవాలని చెప్పి నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇవన్నీ చేయాలని చెప్పేసి. సో నేను నా 3rd రౌండ్ నుంచి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఎలాగో నాకు పక్కా వచ్చేస్తుంది ప్లేస్మెంట్ అని చెప్పేసి నేను ఈ 2 చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో మెయిన్ నా భయం ఏంటంటే ఎక్కడ నేను ప్లేస్మెంట్ వచ్చేసాక నేను హెచ్చించుకుంటానేమో, ఎక్కడ నాకు ఏదో ఒక నలుగురు పొగిడారని చెప్పి నేను ఎక్కడన్నా దేవునికి ఇదవుతానేమో దూరం అయిపోతానేమో నా భయం అనమాట. సో ప్రతి దానికి నేను ప్రే చేసుకున్నది ఒకటే అనమాట. సో దేవా నేనైతే ఎక్కడ ఒక్కరి దగ్గర కూడా నేను హెచ్చించుకోవడానికి వీల్లేదు, నాకు ఏదో ప్లేస్మెంట్ వచ్చేసిందని నేను చెప్పుకోవడానికి వీల్లేదు. కేవలం నీ నామ మహిమార్థమే నువ్వు నడిపించి నన్ను. సో నా మెయిన్ భయం వచ్చేసరికి ప్రైజే అనమాట. సో ఎవరైనా పొగిడితే ఇంకా మ్యాక్సిమం మనుషులు మనం ఎవరైనా పొగుడుతారంటే సో దాన్ని ఆశపడతాం అనమాట. సో అది నాకు ఎక్కువ భయం ఉండదన్నమాట. సో ఆ పొగడ్తల నుంచి ఎక్కడికైనా దూరంగా వచ్చేయాలి మనం, ఆ ప్లేస్లో అయితే ఉండకూడదు, ఆ సరౌండింగ్స్లో అయితే ఉండకూడదు. సో ఎందుకంటే దేవుడు బైబిల్లో మెన్షన్ చేసినట్టే తనని తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడని. సో అదైతే నేను స్ట్రాంగ్లీగా బిలీవ్ చేస్తాను అనమాట ప్రతి దాంట్లో. సో అలాగే ఇంకా నేను 4th రౌండ్ క్లియర్ చేస్తాను. ఈవెన్ నా 4th రౌండ్ ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంకో భయం అనమాట. సో ఎందుకంటే ఆ టాప్ 4ని రిజెక్ట్ చేస్తారు, ఇంకా నేను ఎలా తీసుకుంటాను అనుకున్నా. ఆ టాప్ 4లో ప్యారిస్లో ఇంటర్న్ చేస్తున్నాడు ఒకడు ఉన్నాడు, వాడు ఆల్రెడీ గూగుల్లోనే ఇంటర్న్ చేస్తున్నాడు, వాడినే రిజెక్ట్ చేశారు, నేను ఎలా తీసుకుంటానని చెప్పేసి మా ఫ్రెండ్స్ అన్నారు అనమాట. సో నేను ఆ టైంలో కూడా ఏం కాదు నా దేవుడు ఉన్నాడు అని నేను ఆ టైంలోనే నేను హిజ్కియా అండ్ జెహోషాఫాత్ గురించి చదివాను అనమాట. సో వాళ్ళు ఇంకా ఆ టైంలో ఇంకా దేవుని దగ్గర నుంచి ఇంకా ధైర్యం తెచ్చుకుని ఈవెన్ నాకు శక్తి లేకపోయినా ఈవెన్ నాకు బాగా భయం ఉన్నా సరే ఈవెన్ దేవుని దగ్గర నుంచి ఇది తెచ్చుకుని ఇంటర్వ్యూ నేను ప్రజెంట్ అయ్యాను అనమాట. సో ఇంటర్వ్యూ కూడా చాలా బాగా ఇచ్చాను. సో ఆ తర్వాత ఇంకా నేను ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, జాబ్ నాకే వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఇంకా ప్లేస్మెంట్ ఇంకా నాకే అని చెప్పేసి ఈవెన్ నాకు రిజల్ట్ వచ్చేసేసి మండే వచ్చిందనమాట. సో నేను సండేనే అన్నకి చెప్పాను, సో అన్న నాకు ఇలా ప్లేస్మెంట్ వస్తుంది, నేను ఇట్లా చర్చ్లో లంచ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాను అని చెప్పేసి అన్నకి చెప్పాను అనమాట ముందే. సో ఈవెన్ అలా అనుకున్నట్టే దేవుడు నాకు ఆ ప్లేస్మెంట్ దయచేశారు అనమాట. సో ఈవెన్ 53 మెంబర్స్ ఆ ఇంటర్వ్యూ మేము స్టార్టింగ్ నుంచి ఉంటే ఆ 53 మెంబర్స్లో నన్ను తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 53 మెంబర్స్ రిజిస్టర్ చేసినప్పుడు నేను కూడా రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళందరినీ తీయకుండా నన్ను ఒక్కరిని తీసేశారు అనమాట. తీసేసిన ఒక్కరిని నేను ప్లేస్మెంట్ తెచ్చుకున్నాను అనమాట. సో అది నా గ్రేట్నెస్ అయితే ఏం కాదు, ఇదంతా దేవుని మహిమ. ఈరోజు నేను ఏమైనానో ఇది కేవలం దేవుని కృపే అనమాట. సో అండ్ చర్చ్ కూడా సో ప్రతి దాంట్లోనూ మాకు సపోర్ట్ చేశారు. అశోక్ అనే కానీ సో కమలాకర్ కానీ ప్రతి దాంట్లో మమ్మల్ని మోటివేట్ చేసి ప్రతి దానికి ఇది చేసి కమలాకర్ దగ్గర నుంచి అయితే ఇంకా చాలా నేర్చుకున్నాను అనమాట. అన్న చేసే పరిచర్య విషయంలో కానీ ప్రతి దాంట్లో. సో అన్న ఏంటంటే అన్న హంబుల్నెస్ కానీ ప్రతి దాంట్లో ఇంకా ఆటోమేటిక్ అశోక్ అని కూడా దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ ప్రతిదీ సిచ్యువేషన్
మాకు కన్వీనియంట్గా చెప్పడం కానీ ఇంకా మోటివేట్ చేయడం కానీ ప్రతి దాంట్లో. సో ఇంకా భూషణ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో అన్న ప్రతి దానికి ఇంకా మాకు ఫ్యామిలీ మెంబర్లా అనమాట. సో ఏం డిఫికల్టీ వచ్చినా ఏం ప్రతి దాంట్లో అన్న మాకు సపోర్ట్ చేసి, ఈవెన్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా అన్నయ్య బండిచ్చి వెళ్ళండి, లేకపోతే ఇంకేమైనా కావాలా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా ప్రతిదీ అడగడం. సో మేము అక్కడి నుంచి రావడానికి ఇంకా ఈ చర్చిలో ఉన్నది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. సో అలాగే ఇంకా దేవుడు ప్రతి దాంట్లో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ప్రతి దాంట్లో ఇంకా 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 ఆయన తెలుసుకోవడానికి సహాయం చేశారు. సో ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.